హలో హాయ్ అండి. ఇప్పుడు సెంట్రల్లో జమిలీ ఎన్నికలు తీస్తారు కదా, మా తంట ఎలక్షన్స్ మొత్తం అక్కడ మొత్తం అయిపోతాయని. అయితే మన దగ్గర మన ఎవరుంటారో వార్డు మెంబర్ ఉంటాడు, మళ్ళీ ఉప సర్పంచ్, సర్పంచ్, మళ్ళా ఎంపీటీసీ, జెడ్పీసీ, సిటీలో అయితేనేమో కార్పొరేటరు, డిప్యూటీ మేయరు, మేయరు ఉంటారు. మళ్ళా ఎమ్మెల్యే, ఎంపీ ఉంటారు. మళ్ళీ ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు కలిసి ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ప్రెసిడెంట్ గవర్నర్ని ఎన్నుకుంటారు. ఇంతమంది ఉన్నారు కదా మన ప్రజా సమస్యను తీర్చడానికి. వీళ్ళు జమినీ ఎన్నికలు తీసి ఎకనామిక్గా మిగులుతాయి అని చెప్తున్నారు. కరెక్టే వాళ్ళు చెప్పింది, కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం అట్లనే ఉన్నారు. ఇప్పుడు మన హైదరాబాద్ ఉన్నది ఇంత డెవలప్మెంట్ అంటారు, వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ మేము తెచ్చినామంటారు, వీళ్ళు అంటారు ఫిలిం ఇండస్ట్రీ మేము తెచ్చినామని వీళ్ళు అంటారు. ఇక్కడ మెయిన్ సిటీలో ఉన్నాం హైదరాబాద్లో, మనకు తాగడానికి నీళ్ళే రావు కొన్ని ఏరియాలలో. నా ఎంబర్ రాని మీకు చూపిస్తాను సార్. మీరు ఎంతసేపు ఆ టీవీలో కూడా కూర్చొని ఎంత డెవలప్మెంట్ చేసినాం, అంత డెవలప్మెంట్ చేసినాం, సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చినాం, మీ కంపెనీ తెచ్చినాం కాదు. ఇక్కడ మనిషికి కావాల్సింది ఏంది, ముఖ్యంగా నీళ్ళు కావాలి. సిటీలో నీళ్ళే లేవాడ తాగనీకి. మీ ఏమో నాకు అర్థం కాదు. మీరు జమినీ ఎన్నికలు తీసుకొస్తూ బాగానే ఉంది, కానీ మీరే వేయించుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీ అసెంబ్లీలో అల్లీలో ఫుడ్ క్యాంటీన్లో మీకు రేట్ తక్కువనే ఉంటాయి. మాకెందుకు పెట్టారు సార్? 5 రూపాయల భోజనం ఒకటే పూట ఉంటుంది, 3 పూటలు ఉండదుగా. మీకైతే అట్లా కాదు కదా సార్, ఏడికి పోయినా ఫ్రీనే ఉంటుంది మీకు. అంత మీరు జీతాలు పెంచుకున్నారు, కానీ మాకేం చేయలేదు కదా సార్ జమినీ ఎన్నికల వల్ల. ఉంటే బెనిఫిట్ ఉంటుండొచ్చు, కానీ ఇప్పుడు ఇంతమంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అందరూ కలిసి ఎవరు మాకేం న్యాయం చేస్తలేరు.